రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక కలల్వాడలోని ఓ ఇంట్లో భారీ శబ్దంతో పేలిన గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ప్రజలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని తెలుస్తా ఉంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతులను అమ్మమ్మ చంద్రమ్మ, మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతిగా గుర్తించారు. ఇంటి మా మామ చిన్నమామ పిలిచి రమేష్ మంటలు వస్తున్నాయి అనగా నేను లేచిన అక్కడున్న వాటర్ ఉన్నాయి కొడతా ఉన్నా. ఒక 15 నిమిషాల తర్వాత డామున సౌండ్ వచ్చి మెరుపులని మీద పడగానే అందరూ ఉరికేసినాం. ఇది జరిగింది. నా కళ్ళ ఎదురుగా ఒక్కటి కనబడుతుంది, మా అత్త ఒక్కటి కనబడుతుంది. అప్పటికి మంటలు కాలిపోయినావా ఎవ్వరు కూడా. మా అత్త పేర్లు మా వనం చంద్రమ్మ, లక్ష్మణం, మన ప్రణతి. ఏం పని చేస్తారు? వనం చంద్రమ్మ మొన్న మా మామ రీసెంట్గా చనిపోయాడు. ఆమె ఇంటికానే ఉంటుంది. మా మామది వచ్చే 7వ తారీఖు అయితే నెలమాసికం అవుతుంది. పిల్లలు ఇద్దరు చదువుకుంటారు. పాప ఏమో మన ఇక్కడ కుక్కడల హాస్టల్ చదువుతుంది. బాబు ఇంటికానే ఉన్నాడు. ఇది జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, నల్గొండ జిల్లా మిర్యాలగూడ కలల్వాడలో ఘోర విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. నిద్రించిన వారు నిద్రలోనే ప్రాణాలను విడిచారు. కలల్వాడలో జరిగినటువంటి ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక విషాదకరమైన ఘటన పొద్దున్నే అందరికీ కూడా ఇబ్బంది కలిగిన మరి పరిస్థితి ఉంది. నక్క ముదిరాజులకు చెందినటువంటి చంద్రమ్మ, ఇద్దరు మనవరాలు లక్ష్మణ్, ప్రణీత. 17 ఏళ్ల లక్ష్మణ్, 14 ఏళ్ల ప్రణీత అమ్మమ్మ దగ్గరే వీళ్ళు ఉంటున్నారు. తల్లిదండ్రులు ఉపాధి పనుల నిమిత్తం పూణే, హైదరాబాద్ లో ఉంటున్నారు. అమ్మమ్మ వద్దనే కూడా వీళ్ళిద్దరు కూడా ఉంటున్నారు. ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన క్రమంలోనే ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు అంటుకున్న క్రమంలో పెద్ద ఎత్తున భారీ శబ్దం వచ్చి ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్నటువంటి పక్కింట్లో వారు ఉలిక్కిపడి లేచి ఫైర్ ఇంజన్ కు పక్కన ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఫైర్ ఇంజన్ అక్కడికి వచ్చి చేరుకునే లోపే మొత్తం అగ్ని కీలల్లో ముగ్గురు కూడా సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటన జరగడంతో స్థానిక ప్రజలు కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నిద్రిస్తున్న వారు నిద్రలోనే కన్నుమూయడంతో చూసిన వారందరూ కూడా కన్నీటి పారేమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్. ఓకే రవి.